కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు వీడియోలు దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఈ కేసులో 35 మంది విద్యార్థినులను కళాశాలలోని కొంతమంది సిబ్బందిని విచారించామని తెలిపారు. ఎవరి వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదని ఆయన చెప్పారు. విద్యార్థుల వద్ద ఎటువంటి ఆధారాలు లేవని అశోక్ కుమార్ వివరించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కొంతమంది సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ పరికరాలను సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆధ్వర్యంలో విచారణ కోసం పంపించామని ఏలూరు రేంజ్ ఐజీ చెప్పారు. సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్, బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ, వార్డెన్స్ కానీ, డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే, వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు. ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది, వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ, వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో, ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సెర్ట్ అని